बहुत सीरियस है यार। ధన్యవాదాలు అధ్యక్ష. 2014-19 మధ్య ఉద్దానం కిడ్నీ సమస్యని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిందే మన ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష. దానికి ఉపశమనంగా అప్పటి మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 5 కాన్స్టిట్యున్సీలోని డయాలసిస్ సెంటర్లు పెట్టడమే కాకుండా ఈరోజు కిడ్నీ వ్యాధికి మొదటి కారణం అవ్వచ్చు అని వైద్యులు చెప్తున్న విధానంగా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కుప్పంకి వెళ్లాల్సిన పైలట్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ సుజల సమితిని ఉద్దానంకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఈ రోజు ఉద్దానం అంటే ఇటు పలాస అటు ఇచ్చాపురంలో కలిసి దాదాపు 7 మండలాల్లోని 135 పంచాయతీల్లోని ఎన్టీఆర్ సుజల పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ రోజు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 54 ఎన్టీఆర్ సుజల సమితి పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష. దాదాపు ఇంకొక 81 మాత్రం పూర్తిగా పనిచేయట్లేదు అధ్యక్ష. అలాగే 7 మండలాల్లో ఉన్న మదర్ ప్లాంట్లు కూడా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష. ఈ రోజు మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ రక్షిత మంచినీరు అన్నదే కాదు అధ్యక్ష, అక్కడ ఉన్న పిట్టల్లా రాలిపోతున్న కిడ్నీ వ్యాధికి కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ సుజల ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనం చేస్తున్న జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఉద్దానం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు వీటిని త్వరితగతిన పూర్తి చేస్తారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.